మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో రెండు చిత్రాలని కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే కథాపరంగా కన్నా రెండు సినిమాలు ఒక నెల 2 నెలల గ్యాప్లో విడుదలై ప్రేక్షకులు ఆదరణ పొందడంలో ఫెయిల్ అయినాయి. ఎందుకు అనేది చూద్దాం ఒకసారి. మొదటి చిత్రం రహస్యం, రెండో చిత్రం ఉమా చండీ గౌరీ శంకర్ల కథ. రహస్యం మీకు తెలుసు 1967 డిసెంబర్ 10 నవంబర్ 10 చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. కొన్ని చోట్ల నవంబర్ 10th అంటున్నారు, కొన్ని చోట్ల డిసెంబర్ 10th అంటున్నారు. నేను డిసెంబర్ 10 తీసుకుంటున్నాను, ఎందుకంటే 1968 జనవరి 11న ఉమా చండీ గౌరీ శంకర్ల కథ విడుదలైంది. రహస్యం కలర్లో వచ్చింది, ఉమా చండీ గౌరీ శంకర్ల కథ బ్లాక్ అండ్ వైట్ సినిమా. బహుశా విజయవాడలకి కేవీ రెడ్డి గారు చేసిన ఆఖరి సినిమా. ఈవెన్ విజయవాడ కూడా ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం సినిమాలు తీయలేదు. మళ్ళీ బృందావనం, భైరవదీపం అంతవరకు కూడా. సరే, ఒక మాట చూద్దాం. రహస్యం గురించి చెప్పుకుంటే లలితా శివజ్యోతి ఫిలిమ్స్, శంకర్ రెడ్డి ఆయన ప్రొడ్యూసరు. మనకు తెలుసు లలితా శివజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆయన లవకుశ సినిమా 5 ఏళ్ళు పట్టినా ఇప్పటికీ క్లాసిక్ సినిమా, ఒక బ్లాక్ బస్టరు, ఇండస్ట్రీ హిట్. దానికి ఎలాంటి ట్యాగ్ అన్నా ఇవ్వచ్చు. బహుశా జనాలు ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకొచ్చి చూసినటువంటి సినిమా లవకుశ. అలాంటి నిర్మాత రహస్యం లాంటి సినిమా తీసినప్పుడు బహుశా చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. ఎందుకు ఆయన మరి అక్కినంత తీశారంటే, కొంతమంది అంటారు శంకర్ రెడ్డి యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆయన నాగేశ్వరరావు అభిమాని, అందుకని నాగేశ్వరరావుతో సినిమా తీయాలంటున్నాడు, తీశాడని చెప్పి అన్నారు. సరే, ఆ వార్త మనకు తెలియదు. కానీ రహస్యం సినిమా కలర్లో తీశారు. వేదాంతం రాఘవయ్య డైరెక్షన్. బహుశా అక్కినేని చాలా రోజుల తర్వాత ఒక జానపద చిత్రం, బహుశా కీలుగురం తర్వాత మళ్ళీ రహస్యమే ఆయన నటించిన జానపద సినిమా ఏమో. కానీ దాని ఫెయిల్యూర్ ఎంత ప్రభావం చూపించిందంటే ఆయన చాలా కాలం మళ్ళీ ఆయన జానపద సినిమా వేసినట్టు లేరు. సరే, ఫస్ట్ రహస్యం గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఉమా చండీ గౌరీ శంకర్ల కథ వరకు వెళ్తాం. రహస్యం సినిమా కథ యాక్చువల్గా సుబ్రహ్మణ్య పిల్లి ఆయన కథ సమకూర్చారు. ఆయన కథ ఏదో వీళ్ళు తీసుకున్నారు. చిత్రానువాదం, సంభాషణలు ఇవంతా కూడా సదాశివ బ్రహ్మం ఆయన నిర్వహించారు. సంగీతం రహస్యం ఈనాటికి గుర్తుండిపోయింది అంటే పాటల వలన, ముఖ్యంగా గిరిజా కళ్యాణం యక్షగానం వల్ల. ఆ యక్షగానంలో ఘంటసాల సంగీతం వహించారు. లవకుశగా ఆయనే సంగీతం వహించినట్టు రహస్యం సినిమా కూడా ఆయనే సంగీతం చేశారు. యక్షగానం గిరిజా కళ్యాణం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారు. 15 రాగాలు ఉపయోగించి గిరిజా కళ్యాణం యక్షగానం దాదాపు 15 నిమిషాలు ఉంటుంది. ఈ యక్షగానాన్ని ఘంటసాల మాస్టర్ ఒకసారి ఆయన బృందంతో హైదరాబాద్ శివంలో కంచి పరమాచార్య ముందు పాడి వినిపించారు. ఆ రికార్డింగ్ ఆకాశవాణి దగ్గర ఉంది. దాన్ని యూట్యూబ్లో కూడా ఆకాశవాణి వాళ్ళు అప్లోడ్ చేశారు, మీరు కావాలంటే వినొచ్చు. అయితే రహస్యం ఎందుకు ఫెయిల్ అయింది అనే దాని మీద కొంతమంది డిజాస్టర్ అంటారు, కొంతమంది ఏమో అంటే కొంతమంది సినీ విశ్లేషకులు అది యావరేజ్ సినిమా, బహుశా లవకుశతో పోలుస్తారు కాబట్టి అది ఫ్లాప్ అని చెప్పి అంటారు. కథాపరంగా చూస్తే నాకు అర్థం కాలేదు. అందులో రక్తభీషుడిగా ఎస్వి రంగారావు వేస్తారు. ఆయన లలితా త్రిపుర సుందరి ఉపాసకుడు. ఆయనకి మరొక శ్రీచంద్రుడు, మరొక రాజు, వీళ్ళిద్దరూ కూడా నారదముని శిష్యులు. ఇద్దరి మధ్య ఒక రైవలరీ ఉంటుంది. రక్తభీషుడు కైవల్యం కోసం దేవిని ప్రార్థిస్తే, నువ్వు సంసారిక జీవితం అనుభవించిన తర్వాతే కైవల్యం అని చెప్పి ఆవిడ చెప్తుంది. సో అందుకని ఆయన సరే నేను ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మానటం కోసం ఆయన ఒక రవివర్మ అలాంటి పేరు ఉన్నటువంటి క్యారెక్టర్గా మారిపోవటం, ఆ క్యారెక్టర్ వేసిందేమో కాంతారావు. ఇంతకీ ఈ రహస్యం, ఇందులో ఏమిటి రహస్యం? ఆయన మారిన అందరికీ తెలిసింది, టైటిల్ ఏమిటో అర్థం కాదు. సరే, ఈ రక్తభీషుడిని ఎట్లా అన్నా సరే
అధిగమించాలని గుమ్మడి ప్రయత్నం చేయటం, అందుకు మరొక రాజు లేదంటే మరొక సేనాధిపతి సహాయం తీసుకోవటం, ఈ మధ్యలో నిత్యానందుడు అనేటువంటి ఆయన కొడుకుగా అక్కినేని, ఆ నిత్యానందుడు మళ్ళీ ఈ రక్తభీషుడి స్నేహితుడు అక్కినేని ఆయన కొడుకుగా మాంధాత పేరుతోటి ఆయన ఆ పాత్ర పోషించారు. సినిమాలో చాలా గందరగోళం ఉంది ఒకటి కథలో. రెండవది ఏమిటంటే బి సరోజాదేవి ఇక్కడ హీరోయిన్, ఉమాచండి గౌరీ శంకర్ల కథలో కూడా హీరోయిన్. అయితే అక్కడ ఎస్వి రంగారావు లేరు, అక్కడ ముక్కామలు వేశారు. ఎస్వి రంగారావు లాంటి అక్కడే టిపికల్. ఆ సినిమాలో ఉమాచండి గౌరీ శంకర కథలో ఒక మాంత్రికుడు, ఆ పాత్ర ముని, ఒక భృగు మహర్షి మాంత్రికుడైనట్టుగా లేకపోతే ఒక రాక్షసు అయినట్టుగా చూపిస్తారు. అది ముక్కామలు పోషించారు. అంటే ఈ సినిమా దురదృష్టవశాత్తు యూట్యూబ్లో ఈ సినిమా ఉంది, కానీ రహస్యం అది 2 గంటల 6 నిమిషాలు ఉంది. బహుశా పూర్తి నిడివి అది 2 గంటల 40 నిమిషాలు అన్నా ఉన్నట్టుంది. ఒక కనీసం 40-45 నిమిషాలు లేదు. మంచి పాటలు, 2 ఇంపార్టెంట్ పాటలు లేవు. శ్రీలలిత శివజ్యోతి సర్వకామిని అనేటువంటి పాటలు లేదు. గిరిజా కళ్యాణం అందరూ చూడాలనుకుంటారు, గిరిజా కళ్యాణం లేదు. అది కాకుండా రహస్యంలో పద్యాలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి. ఉన్నదిలే దాగున్నదిలే పాట కానీ, చారడేసి కళ్ళతో, ఈ 2 పాటలు నారాయణ రెడ్డి గారు రాశారు. యక్షగానం శ్రీలలిత శివజ్యోతి అనేటువంటి పాటని మల్లాది గారు రాశారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. టైటిల్స్ మీద తిరుమల గిరివాస అనేటువంటి పాట వస్తుంది, అది కూడా ఆయన రాశారు. ఘంటసాల అద్భుతమైన మ్యూజిక్ ఎంత నచ్చిందంటే, అప్పుడు సర్వేపల్లి వాయిస్ భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ సినిమాని స్పెషల్గా చూసి తన నివాసంలో ఈ సినిమాని చూసి ఘంటసాల మాస్టర్ సంగీతాన్ని అద్భుతంగా ఆయన పొగిడారు. ఎక్కడ మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, లవకుశతో పోల్చి చూసారా, కథ ఎక్కలేదా? కథ నిజంగా ఎక్కదు. మనకి ఏమిటంటే, ఇందుకు ఆ రక్తభీషుడు ఏమిటి, ఆయన విలన్ కాదు. మరి ఎస్వి రంగారావు లాంటి వాడి చేత ఒక విలన్ పాత్ర వేయించకుండా, ఒక మాంత్రికుడి పాత్ర వేయించకుండా, యోగి సంసారం, ఇవన్నీ ఒక గందరగోళం. అదొకటి. తర్వాత గుమ్మడికి నాకెందుకు ఆ విలన్ పాత్ర సెట్ కాలేదు. ఏ సత్యనారాయణ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేయాల్సిన పాత్ర ఆయన గుమ్మడి వేయటం ఒకటి. అక్కినేని కూడా కీలుగుర్రంలో అక్కినేని ఎంత స్మార్ట్గా, ఎంత ఒక బాలరాజు కథ కానీ కీలుగుర్రంలో అక్కినేని జానపద హీరోగా ఎలా ఉండే ఆయన, ఇందులో ఏమిటో నాకు ఈ డ్రెస్సులు కూడా అంత సరిగ్గా, ఆహారం సరిగ్గా లేదు. ఒకసారి ఈ సినిమా కథని పూర్తిగా ఫాలో అవడం కష్టమైంది. అంటే చివరికి సరే వాళ్ళందరూ కలుస్తారు అంతా ఇదే, కానీ ఇందులో రహస్యం ఏమిటి అనేది అర్థం కాదు. అంటే అది రహస్యం ఏంటంటే, ఈ రక్తభీషుడు పాతాళ లోకంలో ఒక మందిరం నిర్మించి పరాశక్తి లేదా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రార్థించి ఆవిడ ఆశీస్సులు పొంది ఆవిడ ప్రత్యక్షమై నువ్వు సంసార జీవితం గడిపిన తర్వాత ఒక కవచం ఏదో అంగుళీకం లాంటిది ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడ ప్రవేశించాలంటే ఆ అంగుళీకం లేకుండా నువ్వు కూడా ప్రవేశించడం అని అమ్మ చెప్పటం. ఇది సరే, అతను మధ్యలో పక్కన రక్తభీషుడు ఎస్వి రంగారావు పాత్ర ఆ రక్తభీషుడిగా మారటం, కాసేపు కాంతారావు పాత్ర వేసిన రవిచంద్రుడిగా మారటం, ఈ గందరగోళం. దీంతో అక్కడ కృష్ణకుమారి గారు ఉన్నారు, మళ్ళీ బి సరోజాదేవి, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కృష్ణకుమారి గారు నాగేశ్వరరావు గారు చెల్లెలుగా ఉంది, ఆవిడ చాలా సినిమాలో హీరోయిన్గా వేశారు, ఇందులో చెల్లెలుగా వేశారు. మరి జనాలకి అది యాక్సెప్ట్ చేయలేదా? సరోజాదేవి గారి ఆవిడ అందులో ఒక పాత్ర ఉన్నదిలే దాగున్నదిలే పాట ఏమో చాలా ఫాస్ట్ బీట్ పాట ఉంటుంది, ఈ డ్యాన్స్ ఏమో ఎక్కడ రాజమందిరంలో చేసే డ్యాన్స్. 2 పాటకేను ఆ డ్యాన్స్కి సింక్ కాలేదనిపించింది. అలా మొత్తానికి అందరూ కూడా లవకుశ తీసిన తర్వాత ఈ సినిమా ఫెయిల్ అయింది అనేటువంటి మాట చెప్పేశారు. సినిమా అంటే కలర్లో తీశారు, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో ఏదో ఒక తేడా ఉంది. నాకెందుకో అది కథలోనే కన్ఫ్యూజన్ ఉందనిపించింది. గుమ్మడి ఎస్విఆర్ ఇద్దరు రైవల్స్ పెట్టడం, ఆ రైవల్స్లో ఎవరు గొప్ప నేను గొప్ప అనేటువంటి ఒక స్వార్థ చింతన. నారదుడు గారిని మర్చిపోయాను, నారదుడుగా వేసేటువంటి హరినాథ్ నాకెందుకో సడన్గా భక్త ప్రహ్లాదులో బాలమురళీ కృష్ణలా అనిపించారు. సో నారదుడుగా హరినాథ్ వేశారు.
అసలు ఆదిపరాశక్తిగా లేకపోతే లలితా త్రిపుర సుందరిగా అంజలీదేవి గెస్ట్ అపీరెన్స్. ఇందులో కూడా రేలంగి ఇట్లాంటి పాత్రలు రమణారెడ్డి ఉన్నాడు, అక్కడ రమణారెడ్డి ఉన్నాడు. ఇది రహస్యం గొప్ప పాటలున్నా కూడా జనాలు ప్రేక్షకులు ఆదరించిన సినిమా. 1967లో మనం చూస్తే భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు గారు భక్త ప్రహ్లాద సమయం 67 జూలై ఆగస్టులో ఎప్పుడు వచ్చినట్టుంది. ఆ తర్వాత 3 నెలలకి రహస్యం సినిమా వచ్చింది. భక్త ప్రహ్లాద చూసి రహస్యంలో ఎస్విఆర్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఉమాచండి గౌరీ శంకర్ల కథ సినిమాకి వద్దాం. ఈ సినిమా అప్పటికే విజయవాడ తీసినటువంటి మరో ఫ్లాప్ చిత్రం. ఇది 1965లోనే సత్యహరిశ్చంద్ర విజయవాడ తీశారు, ఎన్టీఆర్ తోటే, కేవీ రెడ్డి డైరెక్షన్లో. ఆ సినిమా అది ఆశించిన మేర ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత 68 సంక్రాంతి కానుక అంటే 11 జనవరి వచ్చింది 68లో. ఈ సినిమా మళ్ళీ అదే కథ, పెంగళి సంగీతం, పెండ్యాల సంగీతం, కథా పాటలు పెంగళి. ఇక్కడ కూడా కథాంశం ఏమిటంటే మునులందరూ కూడా ప్రకృతి పురుషుల్లో ఎవరు గొప్పవాళ్ళు, లేకపోతే స్త్రీ పురుషులు ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి ఒక మీమాంసలో పడి పరమేశ్వరుడి చెప్పగలుగుతాడని చెప్పి భృగు మహర్షి వెళ్ళినప్పుడు భృగు మహర్షిని అక్కడ వాళ్ళు అడ్డుకొని పార్వతీదేవి కూడా శివుణ్ణి నివారించి మీరు నాతో ఉన్నప్పుడు ఆయన దగ్గర వెళ్ళకూడదని అంటాం. ఇదే భృగుమహర్షి రావటం, శాపం ఇవ్వటం, భృగుమహర్షి ఇచ్చిన శాపానికి కౌంటర్గా పార్వతీదేవి ఆవిడ మళ్ళీ ఇంకొక శాపం ఇవ్వటం. ఇలా ఇది కూడా చాలా గందరగోళమైనటువంటి ఒక కథ. భృగుమహర్షి భార్య గర్భంలోనే భృగుమహర్షి రాక్షసుడి కమ్మని చెప్పి పార్వతీదేవి శపిస్తుంది. సో ఆయన రాక్షసుడిగా మారుతాడు. పార్వతీదేవి ఈ భృగుమహర్షి కుల్మాదేవి గర్భంలో జన్మించడం, సో అవి ఆ గర్భవిచ్ఛిది జరగడం, ముగ్గురుగా ఉమాచండి గౌరీ ఈ 3 పాత్రలు ముగ్గురు దగ్గర పెరగటం, శివుడు వేసేటువంటి ఎన్టీఆర్ ఏమో ఆయన జయశంకర్గా ఆయన చోట పెరగటం. ఇట్లా ఇది కూడా చాలా గందరగోళం కథ. ఈ కథ అంతా కూడా చివరికి సరే ఆయన లంబకర్ణుడు అనేటువంటి ఒక రాక్షసుడిగా మారడం, భృగు మహర్షిని సంహరించేటువంటి పాత్రలో ఎన్టీఆర్, అలాగే అక్కడ రేలంగి ఒక మహారాజుగా ఉండటం, ఇవన్నీ కూడా విచిత్రంగా. కేవీ రెడ్డి గారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు కదా, మాయాబజార్ కానీ లేదంటే శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి పౌరాణికాలు తీసిన తర్వాత ఇది పౌరాణిక చిత్రంగా అప్పటి రివ్యూస్లో మెన్షన్ చేసింది ఏమిటంటే ఇది పౌరాణిక చిత్రంగా మొదలుపెట్టి జానపద చిత్రంగా మారిపోయింది అని చెప్పి అప్పటి రివ్యూవర్స్ పేర్కొన్నారు. అలాగే కథ నడిపించిన తీరు బాగాలేదని చెప్పి ఒక విమర్శలు వచ్చాయి. అది తప్పిస్తే ఆహా ఊహు అనేటువంటి ఒక జంట ఉండటం, ఈ కథ అంతా ఒక గందరగోళంగా ఉమాచండి గౌరీ శంకర్ల కథ నడుస్తుంది. చివరికి ఎన్టీఆర్ శివుడి వేషంలో ఒక మెసేజ్ లాంటి చెప్తారు. ఎంతో శక్తిమంతులు సహనం కోల్పోతే అది ప్రళయానికి దారి తీస్తుందని గ్రహించాలి. అలాగే మహర్షులు మునులు ప్రకృతి పురుషుల్లో ఎవరు గొప్ప అని చర్చించడం, తేల్చుకోవటం కాకుండా ప్రజోపకార్యాలకు వారి శక్తిని వినియోగించాలి, అయితే వారి తపశ్శక్తిని వినియోగించాలి అనేటువంటి ఒక మెసేజ్ తోటి ఏదో జరుగుతుంది. పాటలు నాకు తెలిసి చూసినప్పుడు ఒకే ఒక పాట బాగుంది, ఏమిటో ఈ మాయ కలనైనా కలగా, ఏమిటో ఈ మాయ అనేటువంటి ఘంటసాల సుశీల పాడిన ఆ డ్యూయట్ ఉంది కదా, సరోజాదేవి ఎన్టీఆర్, ఒక చోట ఎన్టీఆర్ సరోజాదేవి మనకి కనిపిస్తారు. ఎన్టీఆర్ శివుడిగా వేసినటువంటి చిత్రాలు చాలా తక్కువ, బట్ ఆ చిత్రాల్లో ఉమాచండి గౌరీ శంకర్ల కథ ఇది ఫ్లాప్ సినిమాగానే మిగిలింది. అయితే ఇందులో అల్లు రామలింగయ్య, రమణారెడ్డి ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే కథ మనకి సాఫీగా సాగినట్టుగా, లేదంటే ప్రేక్షకుణ్ణి కూర్చోపెట్టేటట్టుగా లేకపోవటం ఒక ఇబ్బంది ఏమో బహుశా. అందుకనే ఉమాచండి గౌరీ శంకర్ల కథ విజయవాడ తీసింది, అది ఫ్లాప్ అయింది. లలితా శివజ్యోతి ఫిలిమ్స్ వేదాంతం రాఘవయ్య వెంపటి సదాశివ బ్రహ్మం కాంబినేషన్లో వచ్చినటువంటి
ఆ కథ కూడా అది అంతే అర్థం లేని కథలా అనిపిస్తుంది. ఇలా 1967 డిసెంబర్ 10 అనుకుందాం. డిసెంబర్ 10 వచ్చినటువంటి రహస్యం సినిమా ఫెయిల్ అయింది. 1968 జనవరి 11 వచ్చినటువంటి ఉమాచండి గౌరీ శంకర్ల కథ, ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వెంటనే ఫ్లాప్ అవటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందుకని నాకు అనిపిస్తుందంటే, ప్రేక్షకుల నాడి అప్పుడైనా ఇప్పుడైనా కనుక్కోవడం చాలా కష్టం. ఏ సినిమా ఎప్పుడు ఎలా ఆడుతుంది అనేది బహుశా అది ప్రేక్షకుడి, సినిమా చూసినటువంటి ప్రేక్షకుడు మాత్రమే చెప్పగలిగేటువంటి ఒక కఠోర సత్యం. ఇది 2 ఫ్లాప్ సినిమాల్లో ఫైనల్గా కంక్లూజన్. 2 ఫ్లాప్ సినిమాల్లో ఏది పెద్ద ఫ్లాప్? కానీ చాలామంది రహస్యం సినిమాని పెద్ద ఫ్లాప్గా లెక్కేస్తారు. బహుశా దానికి బడ్జెట్ అంతా చాలా ఖర్చు పెట్టారు, కలర్లో తీశారు, సెట్టింగ్స్ ఇవి భారీగా ఉంటాయి. సరే, విజయవాడలో వాళ్ళ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళు తీశారు. సో ఫైనల్ క్వశ్చన్ అలాగే ఉంది. ఈ 2 సినిమాల్లో ఏది పెద్ద ఫెయిల్యూర్? మీరేమనుకుంటారు చెప్పండి మీ కామెంట్స్లో. సో నా ఉద్దేశంలో రహస్యం కన్నా కూడా ఉమాచండి గౌరీ శంకర్ల కథే పెద్ద ఫ్లాప్. కానీ లవకుశ తర్వాత శంకర్ రెడ్డి గారు తీసినటువంటి సినిమా రహస్యం కాబట్టి లవకుశతో కంపేర్ చేసి పోల్చి రహస్యం పెద్ద ఫ్లాపూర్, పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పి తేల్చారేమని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఇట్లా 2 సినిమాల్ని పోల్చడం కరెక్టేనా? ఇది పూర్తి కథ నేను చెప్పలేదండి, కాకపోతే 2 సినిమాల్ని పోల్చే ప్రయత్నం చేసి మీకు ఆ విశ్లేషణ మాత్రమే ఇచ్చాను. కాబట్టి కొంతమంది మీరు కథ చెప్పలేదు సరిగ్గా అని నా మీద కోపగించుకోవచ్చు. ఏదైనా సరే మీ కామెంట్స్లో అన్నీ సవివరంగా తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.